ఇప్పుడు విజయరమణ రెడ్డి కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు. సో ఇద్దరికి సన్నిహితం ఉండడం వల్లనే ఎక్కువ శాతం నిధులు తీసుకొని పోయినా, లేకపోతే ఎట్లా ఈ అసలు అంటే నియోజకవర్గం అక్కడ అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు ఒక పెద్దపల్లి అనేది కాదు, 119 నియోజకవర్గాలు సమానమే. ముఖ్యమంత్రిగా ఎక్కడ ఏది అవసరం ఉంది, ఎక్కడ ఏది మనకు కావాలనేటువంటి ఆ ప్రజల కోరిక ఉంటుందో, అక్కడ ప్రజలకు ఆలోచన ఉంటుందో దాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. 100% అక్కడ ఆ నియోజకవర్గంలో ఇలా ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షం అనేటువంటి తారతమ్యం లేకుండా ఇలా ముఖ్యమంత్రి గారు అంతటా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి విజయరమణరావు భవిష్యత్తులో మంత్రి అవుతారా కాదా? నాకేం పెద్ద కోరికలు లేవు. అంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, అయినరు. వారి నాయకత్వంలో మరి రెండోసారి గవర్నమెంట్ రావాలి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆకాంక్ష ఉంది. దాని తగ్గట్టే మేము అందరం వారు వెన్నంటి ఉన్నాం, వెన్నంటి నడుస్తూ ఉన్నాం. మా కోరిక కూడా బలమైన కోరిక కూడా రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఎందుకు ఇప్పుడు దగ్గర సన్నిహితుడు రేవంత్ రెడ్డి నా క్యాబినెట్లోకి రా విజయరమణరావు అని చెప్పేసి మిమ్మల్ని పిలిస్తే మీరు పోరా మంత్రిగా? అంటే జనరల్గా కూడా నేనేమంటే ఇప్పుడు తనకు మేము తన ఎంబడి ఉన్నాం. తను ముఖ్యమంత్రి ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను మంత్రి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇంకా నేను మంత్రి ఏం చేసుకుంటా? అయినా వడ్డించేటోళ్ళు మనలో అయితే ఎక్కడో కూర్చున్నా ఇప్పుడు ఆర్కెస్ట్రా భరోసా ఉంది. అయితే విజయరమణరావుకు భరోసా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆఫ్ ద రికార్డ్ నాకు నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఇంకా ఇబ్బంది ఏమన్నది. ఓకే, సో ధైర్యంగా పోయి అడుగుతారా? మీ కాన్స్టిట్యూన్సీ కావాల్సిన నాకు ఆ సన్నిహితం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు నేను ఏది అడిగినా మాకు నియోజకవర్గానికి సంబంధించి మా ప్రజలకు సంబంధించి సీఎం గారు ఏ విషయంలో కూడా మా నియోజకవర్గాన్ని కానీ మా ప్రజలను కానీ నన్ను కానీ తక్కువ చూడలే. ఆ ఇబ్బంది ఎక్కడా లేదు. సో ఈ పెద్దపల్లి అనగానే ఇటు ఎంపీ ఇప్పుడు వంశీ ఉన్నాడు, గడ్డం వంశీ, కాకా ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఎట్లా ఏమన్నా ఇంపాక్ట్ కొంత ప్రెజర్ మీ మీద ఏమైనా ఉంటుందా, లేకపోతే అంత ఎవరి పని వాళ్ళది? ఆయన ఎంపీ నాది ఎమ్మెల్యే. ఓకే, ఎట్లా మీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి ఏమన్నా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎక్కువ మొత్తంలో ఆ పార్లమెంట్ నుంచి గెలిచాడు వంశీ. ఎంపీ ఉన్నాడు కాబట్టి వారి ప్రయత్నం వారు చేస్తారు. సో అట్లా యువ నాయకుడికి ఏమైనా ఇస్తుంటారా సలహాలు సూచనలు అప్పుడప్పుడు? ఆయన పొలిటికల్ ఫ్యామిలీ ఆయన కొత్త రాజకీయాలకు వచ్చినాడు కాదుగా. వాళ్ళ తాత ఎంపీ ఉండే మా ప్రాంతంలో, వాళ్ళ నాన్న ఉండే, ఇప్పుడు ఆయన చిన్నూరు ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ నాన్న ఈయన వాళ్ళు ఇప్పుడు ఎంపీ ఉండే. కాబట్టి మనం సలహాలు ఇచ్చేది ఉన్నది, ఆయన తెలియదు ఉన్నారు. సో ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు? సో ఇచ్చిన హామీలు తప్పకుండా 15 నెలలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాలు దగ్గర 2-3 మాసాలు అటు ఇటు 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను ఎమ్మెల్యే ఉంటా. ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కంటే ఎక్కువ ఇలా నియోజకవర్గంలో నెరవేరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో మా దగ్గర అంతకంటే ఎక్కువ ప్రజలు కోరుకునే దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుద్ది. అన్ని విషయాలలో కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. సరే, ఇక రేపటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి బడ్జెట్ ప్రవేశపెడితే అసలు సినిమా అసెంబ్లీలో స్టార్ట్ అవుతుంది. సో ప్రిపేర్ అవుతా ఉన్నారా మీరంతా కూడా ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొని? 100% వాళ్ళ దగ్గర ఏమున్నదని వాళ్ళు విమర్శించే శక్తి. డొల్లా బడ్జెట్ పెడుతుంది కాంగ్రెస్. ఒక కాగితం పట్టుకొచ్చుకొని ఒక గంట సేపు పని. ఇప్పుడు వాళ్ళిద్దరు బాబు అమ్మరుదు. ఫస్ట్ వాళ్ళిద్దరికి పోటీ ఉంది. నేను ఎక్కువ మాట్లాడినా ఇలా బాగా ఎక్కువ మాట్లాడినా తెల్లారి బామ్మ ట్రై అవుతారు ఎక్కువ మాట్లాడడానికి. ఇంకా ఇద్దరు వాళ్ళకి రాజకీయ పోటీ ఉంది. ఆ పోటీలో ఇదంతా నడుస్తాం. సో ఎట్లా లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా, లేకపోతే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక అనేది అది జస్ట్ కోఆర్డినేషన్ మిస్ అంతే. కానీ అది నేను పెద్ద జస్ట్ ఎంత 1.5% ఓటింగ్ అది పెద్ద ఓటమి లెక్కనైతే నేను భావిస్తలేను. ఎందుకంటే ఏమనుకుంటారు మీరు ప్రధానంగా? విజయరమణరావు ఏమనుకుంటున్నాడు? ఓటమికి కారణం ఏమనుకుంటారు ప్రధానంగా? కోఆర్డినేషన్ మిస్ అంటాను కదా, కొంత కోఆర్డినేషన్ లోపమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేద్దాను. అందులో మళ్ళీ మీరు గమనిస్తే కూడా 42-43 నియోజకవర్గాలు. అందులో ఎలక్షన్ అనేది 3.5 ఓటింగ్, కోటి ఓట్లలో పోలింగ్ జరిగింది. 3.5% ఓట్లలోనే ఎలక్షన్ జరిగింది. సహజంగా కూడా అంతా కొంత యూత్ ఎప్పుడు కూడా ఆ ఓటర్ అంతా నెగిటివ్ ఉంటాడు గవర్నమెంట్. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా మా జీవన్ రెడ్డి గారు గెలిచాడు ఇదే ఎన్నికలలో. ఎప్పుడు కూడా అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఎలక్షన్ అయినా గమనించండి, అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి నెగిటివ్ ఉంటుంది. సరే, దానిలో ఏంటంటే మాకు కొంత కోఆర్డినేషన్ మిస్ అయ్యి అది ఓడిపోయింది తప్ప అది ఓడిపోయే ఎలక్షన్ కాదు,
అది ఓడిపోవాల్సినటువంటి పెద్ద వ్యతిరేకత కూడా లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.